ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే భయ్యా, నేను మీ వంశీ భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ ఫ్యాన్స్ అందరు లైక్ చేసుకోండి ఈ వీడియోకి. సూపర్ డూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. తనుజ ఫ్యాన్స్కి నిజమైన పండగ ఈ రోజు నుంచే మొదలవబోతోంది. ఈరోజు వాళ్ళకి న్యూ ఇయర్, దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ అన్నీ కలిపి వచ్చాయి భయ్యా. అండ్ ఇంతమంది తనుజకు అగెయిన్స్ట్గా వెళ్ళారంటే ఈ సీజన్లో ఒక కంటెస్టెంట్ మీదకి వెళ్ళినంత ఏ సీజన్లో వెళ్ళలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి సీజన్లో అందరూ ఒకళ్ళకి కొద్ది మంది అయినా సపోర్ట్ చేస్తారు. బట్ తనుజకి ఈ సీజన్లో భయ్యా రివ్యూయర్స్ యాంటీ అయ్యారు. సెలబ్రిటీస్ ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. పెయిడ్ పిఆర్ మాఫియా ఎలా నడిచిందంటే అసలు కొంతమంది రివ్యూయర్స్ లాగా అసలు బిహేవ్ చేయలేదు. వాళ్ళు ఎంతసేపు ఒకరిని లేపడంలోనే బిజీ అయిపోయి వాళ్ళు రివ్యూయర్స్ అని మర్చిపోయి ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశారంటే, ఎంత దిగజారిపోయారంటే మాటల్లో చెప్పలేను. అండ్ ఆఖరికి ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ వాళ్ళే ఎంత టార్గెట్ చేశారంటే తనుజాని 5 వీక్స్ నుంచి ప్రోమోస్లో కానీ, లైవ్లో కానీ, ఎపిసోడ్లో కానీ నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ కంటెంట్ కూడా వచ్చింది తనకు అగెయిన్స్ట్గా వచ్చేలానే ప్రొజెక్ట్ చేశారు. అండ్ కొంతమంది తనకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఆర్మీ వాళ్ళు కాకపోయినా సైనిక సాంగ్లు ఇస్తారు, సరే నీకెవరు సాంగ్లు ఇస్తారు, ఇంకా ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నీ వద్దనుకుంటే లాస్ట్కి సెలబ్రిటీస్ దిగజారిపోయి ఇంకా ఏవేవో రచ్చ చేశారు మరి అంత పర్సనల్ క్రెడిట్స్తో. ఇవన్నీ దాటుకొని ఒక లేడీ అన్నది కానీ ఎవరైనా డిజర్వింగే. ఇవన్నీ దాటుకొని ఒక కంటెస్టెంట్ స్టూడ్ అగైన్స్ట్ ఆల్ దీస్ ఆడ్స్ అండ్ ఫైనలీ షీ హాస్ బికమ్ ద ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సో ప్రెజెంటింగ్ యూ తనుజ, ద ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. భయ్యా మళ్ళీ తిట్టుకోకండి, బిందు మాధవి ఆల్రెడీ విన్ అయింది కదా అని. సీజన్స్ వైజ్ అంటే శాటిలైట్ ఛానల్లో టెలికాస్ట్ అయిన దాంట్లో ప్రకారం షీఈస్ ద ఫస్ట్ లేడీ విన్నర్. ఒకవేళ బిందు మాధవిని కూడా కన్సిడర్ చేస్తే షీఈస్ ద లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సో తనుజ ఫ్యాన్స్ మీరు పాపం నాకు చాలామంది అండి మొన్నటి నుంచి అన్నా ఏమవుతుందన్నా, ఈ రివ్యూర్ అది చెప్తున్నాడన్నా, మీరేమో తనుజ లీడింగ్లో ఉందంటున్నారన్నా, కానీ ఆదిరెడ్డి ఇది అంటున్నాడన్నా, ఇది అంటున్నారన్నా, అది అంటున్నారన్నా అని సావగొట్టారు భయ్య. పాపం ఎంతోమంది పొద్దున్న కూడా నాకు మెసేజ్ చేశారు, అన్నా ఎంత బాధేస్తుందన్నా, నాకు అసలు నిద్ర పట్టట్లేదన్నా, ఎంత పెయిడ్ పిఆర్ మాఫియా అన్నా, కళ్యాణ్ పడాలా విన్నంట కదన్నా, మీరేమో రాంగ్ అప్డేట్ ఇచ్చారన్నా. అమ్మో ఇవన్నీ దాటుకొని ఫైనల్లీ నాకైతే ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ రీచెక్ చేసుకొని 1కి 100 సార్లు నేను అప్డేట్ ఇస్తున్నాను. 99.99999999% తనుజ ఈజ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. ఒకవేళ వర్స్ట్ కేసులో ఏమైనా జరిగితే నన్నేమనకండి, బట్ జరగదు. కళ్యాణ్ పడాలా, కానీ ఒకటి మాత్రం కళ్యాణ్ పడాలని మెచ్చుకోవాలి. ఏంటంటే బీయింగ్ అ కామనర్, అగ్ని పరీక్షలో అంతమందిని దాటుకొని వచ్చి ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి అక్కడ కూడా ఆడిషన్స్లో ఓటింగ్స్ బేస్డే అగ్ని పరీక్షను దాటుకొని 2 times కెప్టెన్ అయ్యి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి అండ్ రన్నర్ అప్ అయ్యాడు. అండ్ ఇంతమంది సెలబ్రిటీస్ని దాటుకొని సెలబ్రిటీ ఓటింగ్స్ని తట్టుకొని అక్కడ స్ట్రాంగెస్ట్ ఇమ్మాన్యువల్ లాంటి సెలబ్రిటీ ఉన్నాడు. తనుజకి చాలా స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. సంజన గారికి 14 వీక్స్లో 11 times నామినేషన్ సర్వైవ్ అయ్యింది. అండ్ డెమాన్ పవన్కి ఏమాత్రం తగ్గలేదు ఓటింగ్స్. కానీ వీటన్నిటిని సర్వైవ్ అయ్యి రన్నర్గా నిలిచాడంటేనే కళ్యాణ్ పడాలా కూడా విన్నర్ అనే. బట్ తనుజ ట్రోఫీ విన్ అయితే కళ్యాణ్ పడాలా హార్ట్స్, లివర్స్, కిడ్నీస్, లంగ్స్ ఇవన్నీ విన్నాడు. సో ఫ్యాన్స్ భయపడకండి, బాధపడకండి. ప్రతి సీజన్లో ఇది జరుగుతుంది. ఒకళ్ళు ట్రోఫీ ఎత్తుకెళ్ళిపోతే ఇంకొకళ్ళు లంగ్స్, కిడ్నీస్ పట్టుకెళ్ళిపోతారు. సో ఏదైతే ఏముంది నెక్స్ట్ సార్ల కప్పు నిమ్మదేలాగా ఒకవేళ నెక్స్ట్ టైం కళ్యాణ్ పడాలా మళ్ళీ ఇంకొక సీజన్కి వస్తే అప్పుడు చూసుకోవచ్చు. సో ఫస్ట్లీ తనుజ ఫ్యాన్స్ అయితే ఇంకా మామూలుగా ఉండవు, సంబరాలు అంటిపోతాయేమో. మా ఫ్రెండ్సే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు పొద్దున్నీ సావగొడుతున్నారు. ఏంట్రా అప్డేట్ అని. రే బాబు ఆగండి రా, వచ్చాక చెప్తారు, నేను సావగొట్టకండి రా అన్న. సో ఫైనల్లీ వీడియో అయితే చేసి చెప్తున్నాను. అండ్ ఈరోజు మోస్ట్లీ శివశంకర్ వరప్రసాద్ గారు అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ అవ్వబోతున్నారు అండ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. సో చిరంజీవి గారి చేతుల మీదుగా తనుజ ట్రోఫీ అందుకోబోతోంది. అండ్ ఆల్రెడీ రవితేజ గారు, అనిల్ రావిపూడి గారు వీళ్ళందరూ వెళ్ళారని టాక్ నడుస్తుంది. అండ్ ప్రమోషన్స్ కోసం శివాజీ గారు వీళ్ళు వెళ్ళారు. అండ్ దండోరా టీమ్ ఛాంపియన్ శ్రీకాంత్ అండ్ వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళారు. December 25th మూవీ రిలీజ్ అవుతుందని. సో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సంజన గారు అయితే ఎలిమినేట్ అయ్యారని ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే. సో 4th place ఇమ్మాన్యువల్ అండ్ డిమాన్ పవన్లో ఇమ్మాన్యువల్కి బ్రీఫ్ కేస్ వచ్చేలా ట్రై చేస్తున్నాను టాక్ అయితే ఒకటి నడుస్తుంది. అండ్ కళ్యాణ్ పడాలకు కూడా సీజన్ 6 లాగా రిపీట్ చేద్దామని మేకర్స్ ట్రై చేస్తున్నాను కూడా టాక్ నడుస్తుంది. ఒకవేళ అది జరిగితే మాత్రం తనుజకి మళ్ళీ అన్యాయం అయిపోయా. ఎందుకంటే సీజన్ 6 వాజ్ డిజాస్టర్. అసలు ఒక
విన్నర్కి ఎంత పరువు తక్కువ పని అంటే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 10 lakhs, 15 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs వరకు ఎవరికైనా పెడతారా భయ్య? మ్యాక్సిమం 15 lakhs ఇచ్చి పంపించేయాలి. 40 lakhs వరకు ఇచ్చి పంపించి మన ఆయన విన్నర్ ఆల్సో రన్నర్ ఆల్సో ఒక ఆయన ఉన్నాడు కదా శ్రీహాన్, అసలు ఆయన ఏందో అన్ని ఫ్లిప్పులు జిమ్నాస్టిక్స్లో ఒలింపిక్స్లో వాళ్ళు కూడా ఎవరు వేయరు, మామూలుగా వేయలేదు. సో కళ్యాణ్ పడాల ఆ ఫీట్ చేయబోతున్నాడా చేపిస్తున్నారని అయితే కొద్దిగా తేడా కొడుతుంది. బట్ అవ్వకూడదు, అవుతే మాత్రం ఆ బ్యాక్లాష్ ఎలా ఉంటుందంటే ఘోరంగా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. బట్ అట్లీస్ట్ ఒకవేళ చేసిన 15 or 20 lakhs వరకు ఆగిపోతే కళ్యాణ్ పడాల బ్రీఫ్ కేస్ తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని టాక్ అయితే నడుస్తుంది. బట్ ఇది ఎంతవరకు నమ్మచ్చు నమ్మలేమో తెలీదు. కానీ భయ్య నాకు ఈ సీజన్లో చాలా ఒక కంటెస్టెంట్ చాలా నచ్చింది ఏంటంటే డెమోన్ పవన్. ఆయన ఏంటంటే భయ్య, ఆయన కామన్ మ్యానే, కళ్యాణ్ పడాల లాగా ఆయన ఆడిషన్స్ నుంచే దాటుకొని వచ్చాడు, ఇక్కడ దాకా వచ్చాడు. బట్ ఏ రోజు సింపతి కార్డ్ వాడలేదు భయ్య. ఏ రోజు వాళ్ళ నాన్నకి లంగ్ క్యాన్సర్ ఉన్నా అది లాస్ట్లో చెప్పాడు, అది కూడా సింపతి కోసం వాడలేదు, స్టోరీ కోసం కన్ఫ్యూజ్ చేశాడు. అండ్ ఎప్పుడు టాస్క్లో 100% ఇచ్చాడు, ఓడిపోయిన స్పోర్టివ్గా తీసుకున్నాడు. సింపతి కార్డ్ కానీ ఏది వాడలేదు. నిజంగా వాయిస్ అవుట్ చేసి నామినేషన్స్లో స్ట్రాంగ్ పాయింట్స్ కనుక పెట్టి స్టార్టింగ్ నుంచి నిజంగా కళ్యాణ్ పడాల ప్లేస్లో డెమోన్ పవన్ కనుక తనుజాతో ఉండింటే ఈరోజు డెమోన్ పవన్ రన్నర్గా నిలిచేవాడేమో, విన్నర్ తనుజ అయ్యేదేమో అని నాకైతే అనిపించింది. కళ్యాణ్ పడాల కేవలం తనుజాతో ఉండడం వల్లే, ఆ 3 weeks నుంచి తనుజాతో ఉండడం వల్లే ఆ ఎగ్జిస్టెన్స్ కారణమైంది. అండ్ రన్నర్ అవ్వడానికి తనుజాని మూల కారణమైంది. సో కళ్యాణ్ పడాల బయటకు వచ్చినా ఎవరికైనా గ్రాటిట్యూడ్ చూపించాలంటే అది ఖచ్చితంగా తనుజాకే చూపించాలి. అండ్ అన్నాడు కదా మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అని, ఆ బాండ్ ఎంతవరకు కన్యూ అవుతుందో నాకైతే తెలీదు భయ్య. ఈసారి మాత్రం సీజన్ 7లో జరిగినట్టు ఆడియన్స్ గొర్రెలు అవ్వలేదు, ఆడియన్స్ సింపతికి పడిపోలేదు. అప్పుడు అమర్దీప్కి జరిగిన అన్యాయం ఇక్కడ తనుజాకి జరగలేదు. ఎందుకంటే అమర్దీప్ పెద్ద ఆడాడు, పొడిచాడు, పీకాడు అన్నట్టు కాకుండా అమర్దీప్ని కూడా ఇలా అని వాంటెడ్గా టార్గెట్ చేసి కామనర్ వర్సెస్ సెలబ్రిటీని చేసి ఆయన జై జవాన్, ఇక్కడ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్, అరే పల్లవి ప్రశాంత్ రా, రైతు బిడ్డరా, మనలో ఒకడరా, ఇలా లేపి 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 ఆయనకు అన్యాయం చేశారు. అక్కడ కూడా అమర్దీప్కి అన్వాంటెడ్ టార్గెటిజం జరిగింది. బట్ అట్లీస్ట్ సెలబ్రిటీస్ కొద్దిగా సపోర్ట్ చేశారు. బట్ ఇక్కడ సీన్ రివర్స్ అయింది ఏంటంటే జనాలు ఈసారి సింపతి గొర్రెలు అవ్వలేదు. జై జవాన్ అని ఎంత, ఆయన సిఆర్పిఎఫ్ మెంబర్, ఈజ్ నాట్ అన్ ఆర్మీ పర్సన్, బట్ స్టిల్ సైనిక 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 జై జవాన్ జై జవాన్ జై జవాన్ అని ఎంత ప్రొజెక్ట్ చేసినా ఇవన్నీ చూసాంలే పక్కకెళ్ళి ఆడుకోండి అన్నట్టు జనాలు తిరస్కరించి లాస్ట్కి తనుజానే విన్ చేశారు. సో ఐ రెస్పెక్ట్ ఆడియన్స్ ఫర్ దాట్. ఫైనల్లీ మీరు గెలిచారు. ఈ సీజన్లో తనుజ గెలవడం కంటే మీరు గెలిచారు. అట్లీస్ట్ ఈసారైనా మీరు ఆ సింపతికి బలే అవ్వలేదు. ఒకవేళ కళ్యాణ్ పడాల గెలిచుంటే నిజంగా మీరు మారర్రా బాబు, మీకు దండం రా బాబు అని చెప్పేటోడిని. ఎందుకంటే ప్రతి సీజన్ ఇప్పటి నుంచి ఇంకా అగ్ని పరీక్ష 2.0 వస్తుంది. ప్రతి సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసే అవుతారు. అండ్ ప్రతిసారి కామనర్స్ అరే మనలో ఒకరిని గెలిపించండి రా అని ఇలానే లేపుతుంటారు, సెలబ్రిటీస్కి అన్యాయం జరుగుతుంది. అండ్ తనుజ విన్ అవ్వడం వల్ల సెలబ్రిటీస్కి చాలా పెద్ద అడ్వాంటేజ్ పోయాయి. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళకి ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అరే మేము కూడా వెళ్ళినా కూడా జనాలు జెన్యూనిటీకి ఓట్ చేస్తారు, సింపతికి పడరు. అండ్ మేము జెన్యూన్గా ఉండి 100% ఇస్తే మమ్మల్ని కూడా గెలిపిస్తారు అండ్ కాన్ఫిడెన్స్ తనుజ ఇచ్చింది. సో టు సెలబ్రిటీస్ అందరూ తనుజకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ చేయాలి. మీరు సపోర్ట్ చేయకపోయినా తనుజ గెలిచింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్లిప్పర్ షాట్ లాంటిది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు తనుజకి దండేయచ్చు, దండలేసి పూజ కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఈ సీజన్ ఏంటంటే వెళ్ళడానికి భయపడ్డారు భయ్య. పల్లవి ప్రశాంత్ దెబ్బకి ఏంటంటే ఆ అన్వాంటెడ్ టార్గెట్ ఏదైతే అయిపోయారో అమర్దీప్కి చాలా 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 టార్గెట్ అయిపోయాడు. అండ్ చాలా సెలబ్రిటీస్ కూడా అరే లోపలికి వెళ్ళి మేము ఎందుకు మా గోతులు మేము తవ్వుకోవాలరా అని అనుకున్నారు. సో ఆ తనుజకి ఇప్పుడు తనుజ చేసిన పనికి అది చాలా పాజిటివ్ అయింది. అండ్ తనుజ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. అండ్ నిజంగా నేను మొన్న చెప్పినట్టు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు ఈ సీజన్స్లో తనుజ వర్సెస్ ఆల్ లానే జరిగింది. బయట కూడా తనుజ ఫ్యాన్స్ వర్సెస్ అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ లానే జరిగింది భయ్య. నిజంగా తనుజ ఫ్యాన్స్కి సెల్యూట్ చెప్పుకోవాలి. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ని ఎట్లా ట్రాల్ చేశారంటే ఏమేమో మాట్లాడారు. అరే మీ కంటెస్టెంట్ ఇదిరా, తనుజాను ఒక పక్క ఏకతాటిగా వేసుకుంటే తనుజ ఫ్యాన్స్ని ఒక పక్క ఏకతాటిగా వేసుకున్నారు. మీ సీరియల్ ఫ్యాన్స్ రా, మీరు సీరియల్కి పడిపోతారా, సీరియల్ యాక్టింగ్కి పడిపోతారా, కన్నింగ్ లేడీరా, అది ఇది అన్నారు. కానీ వాళ్ళకి ఏం గుర్తు రాలేదంటే కళ్యాణ్ పడాల కోసం నిల్చుంది తనుజ, ఎంతోమంది కోసం నిల్చుంది తనుజ, ఏ రోజు వెనక మాట్లాడింది తనుజ, ఏ రోజు బ్యాక్ బిచ్చింగ్ చెయ్యంది తనుజ, ఏ రోజైనా జెన్యూన్గా ఉండి తన ఎమోషన్స్ని జెన్యూన్గా ప్రొజెక్ట్ చేసుకుంది. ఏడుపు వస్తే ఏడ్చింది, బాధ వస్తే బాధపడింది, నవ్వు వస్తే నవ్వింది, కోపం వస్తే కోపడింది. అంతేగాని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి యాక్టింగ్ చేయలేదు, సేఫ్ గేమర్గా ఆడలేదు. అండ్ కళ్యాణ్ పడాల నామినేషన్స్లో అంత వర్స్ట్ నామినేషన్స్ని ఎక్కడా చూడలేదు. బట్ నామినేషన్స్ పాయింట్స్ కూడా తనుజ ఎప్పుడు వెనకాడకుండా ఏకదాటిగా ఇచ్చిపడేసింది. బట్ ఫైనల్లీ ఇన్ని రోజుల సమరం ఎండుకొచ్చింది, ముగిసిపోయింది.
కానీ భయ్య ఫ్యాన్స్ డెడికేషన్ చూసి ముచ్చటేసింది. జనరల్ ఎలక్షన్స్లో కూడా ఇంత డెడికేషన్ నేనైతే చూడలేదు. వామ్మో, పొద్దున్నుంచి రాత్రి వరకు వాళ్ళకి నా పక్కలే జరిగే ఐ మీన్ నా పక్కన ఎంతమందికి అరే మిస్డ్ కాల్స్ ఇవ్వండిరా, వాళ్ళకి ఇవ్వండిరా, 30 మిస్డ్ కాల్స్, 50 మిస్డ్ కాల్స్. ఒక ఆయన అంటే అనంతపూర్లో 25,000 ఓట్స్ వేయించారంట భయ్య తనుజాకి. నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏంట్రా ఈ డెడికేషన్, మీరు సివిల్ ఎగ్జామ్స్లో చూపించింటే ఐఏఎస్లో అయ్యేవాళ్ళేమో. ఓ రేంజ్ డెడికేషను, పగలు లేదు, రాత్రి లేదు, నిద్ర లేదు, స్పేసెస్లో కూడా ఏకదాటిగా అవర్స్ మాట్లాడుకొని వాళ్ళ కంటెస్టెంట్స్ని చేశారు. ఇది ప్రతి సీజన్ నేను చూస్తాను భయ్. ఇట్స్ నాట్ అబౌట్ తనుజ ఫ్యాన్స్, చాలామంది ఫ్యాన్స్, ఈవెన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కానీ, డెమాన్ పవన్ ఫ్యాన్స్ కానీ, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ, ఎవరైనా ఫ్యాన్స్కి సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ లోపల చిన్న పాజిటివ్ అయినా ఎలివేషన్స్ ఇచ్చేసి పొగిడేసి ఆకాశానికి లేపుతారు. చిన్నది ఏదైనా డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉన్నా, నెగిటివ్గా ఉన్నా దాన్ని పాజిటివ్ చేయడానికి ఫ్యాన్స్ పడే కష్టాలు వర్ణనాతీతం భయ్య. అండ్ ఎవడైనా కొద్దిగా వాళ్ళ ఫ్యాన్స్ ఐ మీన్ కంటెస్టెంట్కి కొద్దిగా అగేన్స్ట్గా వేస్తే గట్టిగా వేసుకుంటారు. దానికి నేను కూడా బలయ్యాను. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. నాకైతే ఈ సీజన్లో పర్సనల్గా ఎవరూ నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ తనుజ కూడా నచ్చలేదు. బట్ ఉన్న వాళ్ళందరిలో కంపారిటివ్లీ షీ ఈస్ మచ్ బెటర్. ఎందుకంటే చాలా జెన్యూన్ క్వాలిటీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళు ఫేక్ గేమ్ ఆడారు, కన్నింగ్ గేమ్ ఆడారు, సేఫ్ గేమ్ ఆడారు, నామినేషన్స్లో వర్స్ట్ రీజన్స్ పెట్టారు, అండ్ బ్యాక్ బిచ్చింగ్ చేశారు. ఇవన్నీ చేశారు. తనుజ ఇవన్నీ చేయలేదు. బట్ యా, ఫ్లిప్పులు వేసింది, చాలా చేసింది. అవన్నీ ఎందుకులేండి, మనం చాలా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు సంబరాలు టైం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ద పాజిటివ్ థింగ్. బట్ ఐ రియలీ వాంట్ టు సెల్యూట్ ద ఫ్యాన్స్ అవుట్ దేర్. యూ పీపుల్ స్టుడ్ బై తనుజ డిస్పైట్ reviewers, celebrities, Big Boss making her so negative, and they stooped so down below the belt వెళ్ళారు భయ్య చాలామంది. కానీ ఇవన్నీ తట్టుకొని తనుజ కోసం నిలబడ్డారు చూసారా. తనుజ కనుక బయటకు వచ్చి ఎవరికైనా ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాలి అంటే వాళ్ళ పిఆర్కి, వాళ్ళకి కాదు భయ్య, వాళ్ళ ఫ్యాన్స్కి. నిజంగా ఎన్ని ఐ మీన్ షీఈస్ రియలీ లక్కీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్. వాళ్ళ ఫ్యాన్స్ మామూలుగా లేరు భయ్య. అంటే నేను చాలామంది ఫ్యాన్స్ని చూశాను, వీళ్ళు చాలా హార్ట్కి తీసేసుకున్నారు భయ్య. అంటే అరే మనలో ఒక అమ్మాయి, మన ఇంటి అమ్మాయి, అరే మన ఆడపడుచు అన్నట్టు ఒకటి తీసేసుకున్నారు భయ్య. అంటే ఇంకా మన ఇంట్లో అమ్మాయిలాగా తీసేసుకొని ఆమె ఏడుస్తే వీళ్ళు ఏడ్చడం, ఆమె నవ్వుతే వీళ్ళు నవ్వడం, చిన్న దానికి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా నేనైతే స్టార్టింగ్లో అరే మరీ టూ మచ్ రా, ఆవిడేదో ఇట్లా పెట్టుకుంది, అరే ఎంత క్యూట్గా ఉందో అంటారు. ఇలా దగ్గింది, ఎంత క్యూట్గా దగ్గిందిరా అంటారు. ఇలా తుమ్మింది, ఇంత క్యూట్గా తుమ్మిందిరా అంటారు. సర్లే, అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్యాన్స్కి. బట్ అవన్నీ పక్కన పెడితే మాత్రం ఏకదాటిగా సపోర్ట్ చేసుకుంటూ చాలా 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 ఇవన్నీ బీట్ చేసుకుంటూ కంచుకోట లాంటి ఫ్యాన్ బేస్ తనుజాది భయ్య. అంటే సీరియల్ అందరికీ ఏమనిపించింది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసే ఉండింది అనుకున్నారు తనుజాకి. బట్ నిజంగా తన ఆటని చూసి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో అలాంటి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న తనుజ ఫైనల్లీ విన్నర్ అయ్యింది. అండ్ లేడీ సింగం, లేడీ పులి, ఆడపులి, లేడీ టైగర్ అని వాళ్ళ ఫ్యాన్స్ ఎన్నో బిరుదులు పెట్టుకున్నారు. వాటికి సార్థకత చేసుకొని మహారాణి ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అయ్యింది. అండ్ కిరీటం ధరించింది. అండ్ మీ ముందుకు రేపు ట్రోఫీతో బయటకు రాబోతోంది. అండ్ యూ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. అండ్ ఇది ఎక్స్క్లూజివ్ అప్డేట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మోస్ట్లీ రేపు తనుజ క్రౌన్తో బయటకు రాబోతుంది. బట్ ఎల్లుండి మీకు రేపు టెలికాస్ట్ అవబోతుంది ఇదంతా. సో వెయిట్ ఫర్ ద ఎపిసోడ్. 99.9999% తనుజ ఈస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సో కంప్లీట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బై బాయ్.